పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోకపోయినా, అపాయింట్మెంట్లు ఇవ్వకపోయినా, క్యాడర్ను వదిలేసినా, లైట్ తీసుకున్నా అది బీజేపీ అయినా, బీజేపీ కూడా అదే తప్పు చేస్తుంది. కార్యకర్తలందరూ బీజేపీలో నారాజై ఉన్నారు. బీఆర్ఎస్ అదే తప్పు చేసింది మొన్నటిదాకా. మరి ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటుందో లేదో తెలియదు. సో ఏ కార్యకర్తనన్నా పార్టీ పక్కన పెడితే ప్రజలు పార్టీని పక్కన పెడతారు. ఇది చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి దయచేసి. కార్యకర్తలకు ఉన్న పవర్ అటువంటిది అన్నట్టు. సో ఇక్కడ రేపు జల సౌదకు రేవంత్ 700 మంది ఏఈలను అపాయింట్మెంట్ లెటర్స్, ఏఈలకు అపాయింట్మెంట్ లెటర్స్, మరో 1800 మంది లస్కర్లకు నియామక పత్రాలట. నేడు పాలమూరు జిల్లాలో ఉత్తమ్తో కలిసి పర్యటన. ఎందుకో నాకు ఎక్కడో కొడుతుంది. అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ మహబూబ్నగర్లో గెలుస్తాడా లేదా రేవంత్ రెడ్డి అని డౌట్ వస్తుంది. నాకు తెలిసినంత వరకు లోకల్ బాడీ అనుకున్న స్థాయికి అయితే రీచ్ కాదు. వీళ్ళు డబ్బులు ఇచ్చి పోలింగ్ బూత్లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓట్లను మ్యానిపులేట్ చేసో, బ్లాక్మెయిల్ చేసో, డబ్బులు ఎరేసి కొనేస్తే తప్ప, ఒకవేళ నేను చెప్తున్నా బీజేపీ ఇప్పుడు కనుక స్ట్రాంగ్ అయితలేదు. బీజేపీ గ్రాఫ్ కూడా పడిపోయింది. బీజేపీ నాయకత్వం ఎందుకో మరి సైలెంట్ అయింది. అది ఎందుకో వాళ్ళు చూసుకోవాలి మరి. సో బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది, బీజేపీ సైలెంట్ అయింది ఒక్కసారిగా. లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలవాలన్నా, ఏం చేయాలన్నా, కాంగ్రెస్కి ధీటుగా రావాలన్నా లీడర్లు స్ట్రాంగ్ అవ్వాలా, వాయిస్లు స్ట్రాంగ్ ఇవ్వాలా. ప్రశ్నించే గొంతుకలు ఏవి లేవు, కనబడతలేవు బీజేపీలో. ఉన్న 2 సెంట్రల్ మినిస్టర్లు అయినరు, మిగతా వాళ్ళందరూ జైతుస్సే. సో ఇది కార్యకర్తలు బాధపడుతున్నట, లోపల మదన పడుతున్నట. వాళ్ళ గురించి ఆలోచించండి. కార్యకర్తల గురించి కూడా బీజేపీ ఆలోచించాలా. లోకల్ బాడీ ఎలక్షన్స్లో నాకు తెలిసినంత వరకు, మళ్ళీ అడుగుతారు జ్యోతిష్యం చెప్తున్నాం, శ్రావ్య జ్యోతిష్యం కాదు, పబ్లిక్ పల్స్ పట్టుకున్నాం మేము. పబ్లిక్ పల్స్ మాకు అర్థమైంది, మాకు అన్ని కాల్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నా. సో ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవాలంటే చాలా కష్టం. తలకిందులుగా తపస్సు చేసో ఏదో చేసి గెలవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. హైడ్రాకే పూడికతీత ఫెన్సింగ్ బాధ్యతలు ఇంజనీర్లను కేటాయించనున్న ప్రభుత్వం. ప్రాపర్టీయే లేనప్పుడు లోన్ రికవరీ సాధ్యమా? కరెక్టే కదా. నీకు అక్కడ చెరువు ప్రాపర్టీయే లేదు, చెరువే మాయమైంది, ఇంకా పూడిక ఏంది ఇస్తారు? హైదరాబాద్కు ఉన్నటువంటి ముప్పై ఏంది? చెరువులు ఏవైతే ఉన్నాయో లోపల ఉన్నటువంటి పూడికలు తీస్తలేరు. అంటే లోపల పేరుకపోయిన మట్టి కానీ చెత్త కానీ తీస్తేనే కదా వర్షం నీళ్ళు వచ్చినప్పుడు మొత్తం చెరువులలో పోతాయి. ఇప్పుడు మన ట్యాంక్ బండ్ ఉంది, ట్యాంక్ బండ్లో ఎప్పుడన్నా పూడిక తీయడం చూసినామా మనము? ట్యాంక్ బండ్ ఉన్న ట్యాంక్ బండ్నే మనము పూడిక తీస్తలేము, గండిపేట దగ్గర పూడిక తీస్తలేము, ఎక్కడ పూడికలు తీస్తలేము. సో అందుకే హైదరాబాద్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటున్నాం కదా. కోట్లు పెట్టి విల్లాలు కొనుక్కున్నా ఇగో మోకాళ్ళతో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు? చెరువులలో పూడికలు తీయకపోవడం వల్ల, చెరువులో నీళ్ళు నిల్వ ఉండకపోవడం వల్ల, చెరువులు కబ్జా అవ్వడం వల్ల. సో మొత్తం కూడా హైదరాబాదు నగరంలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇది ఇట్లనే వెళ్తూ ఉంటే, కొనసాగిస్తూనే ఉంటే, దీనికి బ్రేక్ వేయకపోతే, ఇప్పుడు ఉన్న చెరువులన్నా కాపాడకపోతే, కొద్దో గొప్ప మిగులున్నాయి, ఆ చెరువులను కూడా కాపాడకుండా, ప్రక్షాళన చేయకుండా, పూడికలు తీయకుండా ఎట్లా పాసిబుల్ అవుతుంది ముందు హైదరాబాదు? పాలసీ డెసిషన్ లేకుండానే 1600 కోట్ల చెల్లింపు. కరోనా కష్టకాలంలోనూ కూడా మేడిగడ్డ కాంట్రాక్టర్కు పేమెంట్. అండర్టేకింగ్ వ్యవహారం ఈఎన్సీకి తెలుసు. ఘోష్ కమిషన్కు వివరించిన డిప్యూటీ సిఈ అజ్మల్ ఖాన్ 2019లోనే బ్యారేజ్ల డిఫెక్ట్లు వెలుగులోకి, అప్పటిలోనే సీసీ బ్లాకులు కొట్టుకపోతే లేఖ రాసా, డిజైన్కు భిన్నంగా నిర్మాణాలు, మంచిర్యాల ఈ విష్ణుప్రసాద్. పాలసీ డెసిషన్ లేకుండానే 1600 కోట్ల చెల్లించిరట. కరోనా కష్టకాలంలోనూ కూడా మేడిగడ్డ కాంట్రాక్టర్కు పేమెంట్. అంత కష్టకాలంలో కూడా కాంట్రాక్టర్కు పేమెంట్ ఇచ్చినామని చెప్తున్నారు. ఎంత? 1600 కోట్లు. సో నిన్న అక్కడ ఎంక్వైరీలో కమిటీలో చెప్తున్నాడట. లెబనాన్ మృతుల 558కి చేరిందట. ఆగని ఇజ్రాయెల్ దాడులు, హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా అటాక్. 5 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్.
ఆ లీకులు కంటిన్యూ. కొత్త సర్కార్ ఏర్పాటై 10 నెలలైనా మారని బ్యూరోక్రాట్ల తీరు. గిదే విషయం కదా మొన్న నేను చెప్పింది. మాకు సోర్సెస్ ఏడికెళ్ళి వస్తున్నాయి, ఇది ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు నమస్కారం. ఇంటెలిజెన్స్ నిఘా ఎంత పెట్టినా నడవదు. ఎందుకంటే మాకు వచ్చే సోర్సులు, మాకు వచ్చే లీకులు మాకు వస్తాయి. గులాబీ పార్టీకి సమాచారం చేరవేత. క్యాబినెట్ విషయాలు బీఆర్ఎస్ దగ్గరకు స్వయంగా వెల్లడించిన కేటీఆర్. పలువురిపై ప్రభుత్వానికి అనుమానం. గతంలో హెచ్చరించిన నో చేంజ్. సర్కార్ తీసుకునే నిర్ణయంపైనే చర్చలు. నవీన్ మిట్టల్ అయి ఉండొచ్చు, జయేష్ రంజన్ అయి ఉండొచ్చు, అరవింద్ కుమార్ అయి ఉండొచ్చు, ఇంకెవరన్నా అయి ఉండొచ్చు. ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ బీఆర్ఎస్ వాళ్ళకే మంచి వాళ్ళ ప్రోద్బలంతో కదా కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ ప్రోద్బలంతో కదండి అందరూ కోట్లు సంపాదించినారు. వాళ్ళకే ఫరగా పనిచేస్తారు. దొంగ చేతికి చాలా తాళాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టినావు, ఏమవుతుంది? విశ్వాసం చూపి నీకు ఏమైనా కుక్కలా కావు. ఇది ఆలోచించాలా. బీజేపీలోక బీసీ ఉద్యమంలోక పార్టీ పెడతారా లేక రాజకీయాలకు దూరమా? రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా. భవిష్యత్తు కార్యాచరణపై ఊహాగానాలు. బీసీ రాజకీయ పార్టీపై ఇటీవల కమెంట్స్. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాజాగా వెల్లడి. బీజేపీలోక బీసీ ఉద్యమంలోక అనేది అర్థం కావట్లే. బీసీ ఉద్యమం అనేది ఇక నేను దాని గురించి మాట్లాడితే చాలామంది ఇబ్బంది పడతారు. నేను అడుగుతున్న బీసీ నాయకులందరిని అడుగుతున్నా, ఫీజు రియంబర్స్మెంట్ల గురించి కొట్లాడండి అయ్యా. ఫీజు రియంబర్స్మెంట్ల గురించి కొట్లాడండి. బీటెక్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే, ప్రైవేట్ కాలేజ్లలో సర్టిఫికేట్లు ఇవ్వమని మేనేజ్మెంట్లు బ్లాక్మెయిల్ చేస్తున్నాయి. ఎంటెక్ కౌన్సిలింగ్ ఒక పక్క ఉన్నది, రోజు మాట్లాడుతున్నా. సగం ఫీజు రియంబర్స్మెంట్లు బీసీలకే రావాలా? బీసీ విద్యార్థులే కదా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? ఏమో మళ్ళా తీన్మార్ మళ్ళా కొత్త డ్రామా మొదలుపెట్టిండు. కొత్త డ్రామా ఎవరు చూస్తలేరు. క్యూ న్యూస్ క్రెడిబిలిటీ దెబ్బతిన్నది, పైసలు వచ్చేది కనబడతలేదు. మొత్తం చుట్టుపక్కల ఆయన గెలిచిన నియోజకవర్గంలో అందరు రెడ్డిలే ఉన్నారు. ఒకరికొకరికి పడతలేదు. మొత్తం వ్యతిరేకంగా చెప్తున్నాడు వార్తలు. ఒక ఎమ్మెల్సీ అయి ఉండి వార్తలు చదవచ్చా అనేది నాకు తెలియదు. అది చదవచ్చో లేదో కూడా నాకు తెలియదు. తెలియని ముచ్చట గురించి నేను మాట్లాడా. ఇప్పుడు ఆయన కాంగ్రెసా, బీసీ నాయకుడా, జర్నలిస్టా, ఎమ్మెల్సీనా? ఒకవేళ ఎమ్మెల్సీ అయితే ఆయన దేని గురించి కొట్లాడాలా? పట్టభద్రుల గురించి కొట్లాడాలా. పట్టభద్రులకు ఏ ప్రాబ్లం వచ్చింది? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు. ఏమైంది? ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తలేరు. 46 జీవో గురించి మళ్ళీ ప్రశ్నించాలా? నిరుద్యోగుల గురించి మళ్ళీ ప్రశ్నించాలా? అందుకే కదా వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఎమ్మెల్సీ చేసినారు. మరి దాని గురించి కాకుండా దునియాలో ఉన్న వాటి అన్నిటి గురించి మాట్లాడతాడేంది? వీటి గురించి ఆలోచించండి ఎప్పుడన్నా. ఇప్పుడైనా మల్లన్న బీసీ నాయకుడా, బీసీ పార్టీ పెడతాడు, రాజీనామా చేస్తాడు. చాలా తెలివైనోడు మల్లన్న. ఎక్కడన్నా క్రెడిబిలిటీ తగ్గిపోయిందంటే మళ్ళీ ఏదో ఒక పట్టుకొని జరుగుతూ ఉంటాడు ఇట్లా. ఇప్పుడు బీసీ పార్టీ స్టార్ట్ చేసి ఏం చేస్తాడు? పైసా వసూల్. ఎవరి దగ్గర? పార్టీ పెడుతున్నాం, అది పెడుతున్నాం. 7200 ఏమైంది? రైట్ టు రీకాల్ ఏమైంది? రైట్ టు రీకాల్ ఏమైంది? 7200 ఏమైంది? పార్టీ పెట్టి ఏం పార్టీ? తెలంగాణ నిర్మాణ పార్టీ అని పెట్టినావు. టికెట్లు ఇస్తా అని అందరి దగ్గర పైసలు తీసుకున్నావు, వాళ్ళని ముంచేసినావు. స్టెబిలిటీ లేని స్టెప్స్ ఇవన్నీ. మళ్ళీ ఇప్పుడు బీసీ పార్టీ అని నేను అంటలేను. నిజంగా మున్నూరు కాపుల్లో చాలామంది దేవుళ్ళు ఉన్నారండి, చాలా మంచివాళ్ళు మున్నూరు కాపులు. కానీ నేను ఎందుకు ఇట్లున్నాడో అర్థమవుతలేదు. దయచేసి ఈయన మాటలు నమ్మకండి. గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక లీడర్ ఎవరైనా ఉంటే బీసీ నినాదంతో ముందరికెళ్ళండి. నేను మళ్ళా చెప్తున్నా, 99 కులాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కొంతమంది కూడా బీసీలో చేర్చాలని చెప్పి ఫైట్ చేస్తున్నారో
సో నీతిగా నిజాయితీగా కొట్లాడేటోళ్ళని ముందర పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఇంకా బీసీలకు కూడా ఓపిక నశించిపోతుంది. బీసీ రిజర్వేషన్ల కోసం ఎన్నిసార్లు కొట్లాడతారు, ఇంకా ఎన్నిసార్లు ప్రశ్నిస్తారు. ఇంకా బీసీల పదవులు తెచ్చుకున్న వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. కానీ ప్రజలు పేదోళ్ళుగానే అట్లనే ఉండిపోతున్నారు. అన్ని రిజర్వేషన్లలో పేదోళ్ళు ఉన్నారు. బీసీల ప్రాబ్లమ్స్ ఎత్తి చూపించే నాయకుడు లేడు. వాళ్ళ మనుగడ, వాళ్ళ వాయిస్, వాళ్ళ ప్రశ్నించే గొంతుక కనబడట్లే. నేను మళ్ళా చెప్తున్నా, తెర మీదకి దొంగలందరూ రాబోతున్నారు, తస్మాత్ జాగ్రత్త. మళ్ళా బీసీ నాదంతో రెచ్చగొట్టబోతున్నారు. నిజంగా మంచి కోసమే అయితే అందరం కూడా సపోర్ట్ చేస్తాం. పార్లమెంట్లో ఖచ్చితంగా బిల్ పాస్ చేయాలా, రానున్నటువంటి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలా. ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ లేదు. ఇది మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా తప్పుకుంటే మరి బీసీ గురించి ఆలోచించాల్సినటువంటి వాళ్ళు ఎవరు? మళ్ళా నన్ను నమ్ముతారా? మళ్ళా పార్టీ అంటాడు, మళ్ళా లాస్ట్ మినిట్లో లేకపోతే దేనితోనో పొత్తు పెట్టుకోవడము, లేకపోతే డబ్బులు తీసుకొని అమ్ముడుకోవడం లాంటివి చేస్తారు. నిజంగా వాస్తవం మాట్లాడాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80% మంది బీసీలే ఉన్నారు. బీసీ ఓట్లతోనే రెడ్డిలు రాజ్యం ఏలుతున్నారు, బీసీ ఓట్లతోనే వెలమలు రాజ్యం ఏలుతున్నారు. మరి 80% మందిని ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు? ఇది ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? 80% ఉన్న బీసీలను ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు? ఎవరు చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నారు? ఏ నినాదంతో ముందరకు వచ్చి రాజకీయం చేస్తున్నారు? ఇది దయచేసి ఆలోచించాలా. ఎంత మంచి లీడర్లు ఉన్నారు బీసీలలో, మంచి లీడర్లు ఉన్నారు. ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. మీరందరూ ఆలోచించండి, తప్పటడుగులు వేయకండి. నేను మళ్ళా చెప్తా ఉన్నా. అండ్ ఇక్కడ బీసీ పార్టీ పెట్టబోతున్నారు. బీసీల కోసం, ప్రజల కోసం పెడుతున్నారా, ఇంకేమైనా లబ్ధి పొందడానికి పెడుతున్నారా? నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలు, ముఖ్యంగా మునూరు కాపులందరూ ఏకమవుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే మునూరు కాపులందరూ దయచేసి మళ్ళా నమ్మకండి, వేరే ఇంకెవరన్నా పెట్టండి. మునూరు కాపుల్లో ఇంకా ఎవరైతే బలమైన లీడర్ ఉన్నారో అతన్ని ఫ్రేమ్లోకి తీసుకోండి. నట్టేట ముంచుతారు ఏదో ఒక రోజు. నేను మళ్ళా చెప్తున్నా, మునూరు కాపుల మీద ఉన్నటువంటి అభిమానంతో చెప్తున్నా. కేవలం డబ్బుల కోసమే